బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో రూపొందించిన మద్యం విధానంలో డిస్టిలరీల నుంచి 3,250 కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఈ నిధులు కసిరెడ్డి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు పోలీసులు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో రూపొందించిన మద్యం విధానంలో డిస్టిలరీల నుంచి 3,250 కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఈ నిధులు కసిరెడ్డి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.